జంగారెడ్డిగూడెం విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో నూతనంగా 2 ఫీడర్లు ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అహ్మద్ ఖాన్ తెలియజేశారు. తద్వారా బొట్టాయిగూడెం మండలం, జీలుగుమిల్లి మండలం, జంగారెడ్డిగూడెం మండలాల గ్రామాలకు నాణ్యమైన, సౌకర్యవంతమైన విద్యుత్ పంపిణీ చేయడానికి దోహదపడుతుందన్నారు. నూతనంగా బొట్టాయిగూడెం, రామారావుపేటకు 1 ఫీడర్, దర్భగూడెం, జీలుగుమిల్లిలకు సంబంధించి తాడువై వద్ద మరో ఫీడర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కుకునూరు వరకు, అదేవిధంగా మైసనగూడెం, ములగలంపల్లి తదితర గ్రామాల మీదుగా మరో లైన్ ద్వారా లో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు వారికి సబ్సిడీ ద్వారా సోలార్ ప్లేట్స్ అమర్చనున్నట్లు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోలార్ ప్యానల్స్ బిగించుకున్న వారికి ప్రభుత్వమే 200 రూపాయల నెలసరి వేతనం కింద చెల్లిస్తుందని, మిగిలిన విద్యుత్ను గ్రిడ్ ద్వారా విద్యుత్ను తీసుకోవడం జరుగుతుందని, 3000 మంది ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పీర్ అహ్మద్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీ ఈపీడీసీఎల్, జంగారెడ్డిగూడెం. మనకి ఈ యొక్క లోడు ఎప్పటికప్పుడు పెరుగుతున్నటువంటి దృష్ట్యా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 2 33 kV కొత్త ఫీడర్లు శాంక్షన్ అయ్యాయి. ఒక లైన్ మనకి డైరెక్ట్ గా బొట్టాయిగూడెం, రామారావుపేటకి వెళ్తుంది కరెంటు. దానికి సెపరేట్ గా మనకి రామారావుపేట సబ్ స్టేషన్ కి కొత్త లైన్ ఏర్పాటుకి అది శాంక్షన్ జరిగింది, మంజూరు. అది త్వరలోనే ఆ వర్క్ కంప్లీట్ చేయడం వలన మనకి ఆ బొట్టాయిగూడెం మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి వినియోగదారులకు కూడా, కోయిలగూడెం అలాగే జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న వినియోగదారులకు కూడా లో వోల్టేజ్ సమస్య నుంచి వాళ్ళు అధిగమించి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ పవర్ ఇవ్వడం అన్నది ఇవ్వగలుగుతాం. అలాగే ఇంకో లైన్ కూడా మనకి దర్భగూడెం, జీలుగుమిల్లికి వెళ్లే లైన్, అది కూడా సెపరేట్ చేసి కొత్త లైన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఉన్నటువంటి పాత లైన్ తాడువాయి మండలంలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం మండలంలో తాడువాయి సబ్ స్టేషన్ కి ఒక పాత లైన్ అన్నది ఉంటుంది. అలాగే ఈ కొత్త లైన్ ద్వారా దర్భగూడెం, జీలుగుమిల్లి మండలాలకి పవర్ సప్లై ఇవ్వడం అన్నది జరుగుతుంది. అందువలన మనకి ఈ ఫీడర్ వల్ల జంగారెడ్డిగూడెం అలాగే మరియు జీలుగుమిల్లి మండలంలో వినియోగదారులకు మెరుగైనటువంటి విద్యుత్ వినియోగం ఇవ్వడం అన్నది జరుగుతుంది. అలాగే మైసనగూడెం లైన్ కూడా ప్రతిపాదనలో ఉంది. మైసనగూడెం, ములగలంపల్లి వరకు ఒక సెపరేట్ గా లైన్ ఉంచి అక్కడి నుంచి రాచనగూడెం వరకు వేరే కొత్త లైన్ ఏర్పాటు చేయడం అన్నది జరుగుతుంది. అది పి నారాయణపురం, రాచనగూడెం అలాగే కుకునూరు, వేలేరుపాడు వరకు ఒక లైన్ ఏర్పాటు చేసి ఉన్నటువంటి పాత లైన్ ద్వారానేమో మైసనగూడెం అలాగే ములగలంపల్లి సబ్ స్టేషన్ల పరిధిలో వాళ్ళకి విద్యుత్ ఇవ్వడం అన్నది, క్వాలిటీ ఆఫ్ పవర్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఒక మంచి అవకాశం ఇప్పుడు యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకి వాళ్ళ యొక్క రూఫ్ మీద సోలార్ ప్యానెల్ ప్రభుత్వం ద్వారానే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దీని వలన ఆ యొక్క రూఫ్ టాప్ సోలార్ వలన వచ్చినటువంటి విద్యుత్తుని కాలనీలోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు వారి యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి ఇళ్ల ద్వారా కరెంటు వినియోగించుకుని ఆ యొక్క విద్యుత్తు వాళ్ళ యొక్క ఇళ్లలో వాళ్ళు కరెంటు వాడుకోగా మిగిలిన విద్యుత్తుని మన లైన్ ద్వారా గ్రిడ్ కి అనుసంధానం చేసి మిగిలిన కన్జ్యూమర్లకు కూడా మనం దీన్ని సప్లై చేయడం అనేది జరుగుతుంది. దీని వలన గ్రిడ్ మీద భారం తగ్గుతుంది. ఈ ప్యానల్ ఏర్పాటు చేసుకున్నందుకు మనకి వారి యొక్క వినియోగదారుల అకౌంట్ లో నెలకు 200 రూపాయలు డైరెక్ట్ గా రెంట్ ప్రభుత్వం నుంచే వాళ్ళకి పేమెంట్ జరుగుతుంది. ఇంకా మనకి ఒక 3000 అప్లికేషన్స్, రిజిస్ట్రేషన్స్ కి ప్రొవిజన్ ఉంది. దీంట్లో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకి ముఖ్య విజ్ఞప్తి, ఇంతవరకు కన్సెంట్ ఫార్మ్స్, అనుమతి అంగీకార పత్రాలు ఇచ్చిన వాళ్ళకి వర్క్ చేయడం అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది, జరుగుతుంది. ఇంకా ఫర్దర్ గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వినియోగదారులు ముందుకు వస్తే వాళ్ళది కూడా అంగీకార పత్రాలను తీసుకుని వాళ్ళకు కూడా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వినియోగదారులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకుని సోలార్ ప్లాంట్లు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే గ్రిడ్ మీద భారాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు.